హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేత పనులు 11 గంటల వరకు నాన్ స్టాప్ గా కొనసాగాయి. మొత్తం 6 భారీ మిషన్లు జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువు భూమిని ఆక్రమించి సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలు తీసుకుంటోంది. 3.5 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ కట్టినట్టు నిర్ధారణ అయింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే దాదాపు 29 ఎకరాలుగా ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు చుట్టూ అక్రమంగా నిర్మించినటువంటి యొక్క ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాల మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ ఇవాళ తెల్లవారుజాము నుంచి కొనసాగుతుంది. మొదట చెరువును ఆనుకొని దాదాపు 3 ఎకరాలను ఆక్రమించి భూ కబ్జా చేసి నిర్మించినటువంటి అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఇప్పటికే కూల్చివేయడం జరుగుతుంది. ఒకవైపున ఆ పనులు పూర్తి చేస్తూనే మరోవైపున తుమ్మిడికుంట చెరువుకు పరిసర ప్రాంతాలు అటు చుట్టూ నిర్మించినటువంటి మరికొన్ని నిర్మాణాలను కూడా ఇటు హైడ్రా కూల్చివేస్తుంది. ప్రజెంట్ మనం ఇటు ఎన్ కన్వెన్షన్ కి ఆపోజిట్ లో అంటే తుమ్మిడికుంట చెరువుకు మరొక వైపు ఇటు కూల్చివేతలకు సంబంధించినటువంటి ఆ స్పాట్ దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతం మనం ఇది హైటెక్ కమాన్ ను ఆనుకున్నటువంటి ఆ ప్రాంతం ఇది. ఇక్కడే పక్కనే తుమ్మిడికుంట చెరువు ఉంటుంది. ఇదంతా కూడా FTL లోనే ఉన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి హైడ్రా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపింది. మొత్తం కూల్చివేతలకు పూనుకుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఆ కమర్షియల్ కు సంబంధించినటువంటి కమర్షియల్ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో కమర్షియల్ నిర్మాణాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఇక్కడ కొన్ని రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా నివాసం ఉండటం జరుగుతుంది. ఇక్కడ నుంచే పలు కార్యకలాపాలన్నింటిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ యొక్క నిర్మాణాలను చేపట్టారు అన్న ఉద్దేశంతోనే హైడ్రా అధికారులు వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపి పూర్తిగా ఆ కూల్చివేతలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ కూల్చివేతల సమయంలోనే ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వందలాది మంది DRF సిబ్బంది అలాగే లాండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉండి కొంత సెక్యూరిటీ విధుల్లో ఉండి ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా కూడా కొంత భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కూల్చివేతలు జరుపుతున్నటువంటి సందర్భంలోనే వీటిని ఎవరైతే నిర్మాణం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ కూల్చివేతలను కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. FTL లో లేదు, ఇది ఎందుకు కూల్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, GHMC బృందాలు అలాగే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకొని ఏదైతే అనుమతుల ప్రకారం వాళ్ళ యొక్క కూల్చివేతలు అనేది చేస్తున్నారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి వివరాలనేవి ఇచ్చి ఇమీడియట్ గా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ నిర్మాణాల మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇక్కడ కొంత వాగ్వాదం ఇక్కడ ఆ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకు అలాగే ఇక్కడ కూల్చివేతలు జరుపుతున్నటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా కొంత వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ కూడా మరోవైపున వాళ్ళందరితో కొంత డిస్కషన్ జరిపినప్పటికీ కూడా మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఆ కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం ఆ కూల్చివేతలను మాత్రం ఆపడం లేదు. అయితే ఇక్కడ కొన్ని విద్యుత్తుకు సంబంధించినటువంటి తీగలైతే ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇటు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఆ ఇటు పూర్తిగా పవర్ కట్ చేసి ఎటువంటి ఆటంకాలు అనేవి ఏర్పడకుండా ఈ యొక్క కూల్చివేతలు అనేవి కూల్చివేతలకు సంబంధించి ఆటంకాలు కలగకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటూ మొత్తం పవర్ కట్ చేసి యొక్క నిర్మాణాల మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఆల్రెడీ కొన్ని నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళు కొంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం చెప్తారు మీరు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి? అన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేనా చేస్తే బాగుంటుంది అన్న. మాకు అది కూడా ఛాన్స్ ఇస్తలేరు కదా, ఒక్క ఛాన్స్ కూడా లేదు. మేము 10 నిమిషాలు అవుతా లేబర్ తెచ్చుకున్నా అది కూడా ఛాన్స్ లేదు మాకు. ఈ ఇంట్లో పాప మా గరీబ్ వాళ్ళు గుడిసెలు వేసుకురు ఉట్టిగుంటారు. నా దగ్గర వాచ్మెన్ ఆయన కూల కొడుతున్నారు. ఇప్పుడు చూడండి అంటే మీరు ఇప్పుడు పక్కనే చెరువు ఉంది, దాదాపు 29 ఎకరాల చెరువు. ఇది చెరువును మొత్తాన్ని కూడా ఆక్రమణ చేసుకుని ఈ నిర్మాణాలు ఈ చెరువు కనీసం అంటే ఇబ్బందుల్లో ఉంది. చెరువును ఆనుకొని ఇట్లాంటి నిర్మాణాలు చేస్తే వీటికి సంబంధించిన పర్మిషన్స్ కూడా లేవని హైడ్రా అధికారులు కూల్ చేస్తున్నారు. బఫర్ జోన్ దాటి నా ల్యాండ్ ఉంటుంది 100% చెక్ చేసుకోవచ్చు. FTL దిమాగా నుంచి 100 ఫీట్లు చెక్ చేసిన తర్వాతనే కూలగొట్టుకోమని బాధ లేదు. కానీ ఇతోటి ఇన్ఫర్మేషన్ వచ్చి దెబ్బ కూలగొడతా అంటే ఏడైతుంది మాకు కూడా. మేము కూడా సామాన్ చదువుకోవాలి కదా. ఒకవేళ నిజంగా బఫర్ జోన్ ఉందనుకో తీసుకోమన్నాడు, ఏం బాధ లేదు మాకు. అది అలా అబ్జెక్షన్ ఏం లేదు. కాకపోతే వితౌట్ బఫర్ జోన్ లో లేని దాన్ని కూలగొట్టడం అంటే మాకు ధైర్యం ఉంటుంది. బఫర్ జోన్ దాటినామని మాకు ధైర్యం. అంటే మేము గమనించినప్పుడు కూడా పక్కనే చెరువు కనిపిస్తుంది, ఆ పక్కనే మీ నిర్మాణాలు అనేవి కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఏమన్నా తీసుకున్నారా? తీసుకుంటే ఎవరు ఎప్పుడు మీకు పర్మిషన్ కూడా ఉంది? కోర్టు ఆర్డర్ ఉంది మా దగ్గర.
ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత అయినా చూపిస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు కూలగొట్టిపోతారు, తర్వాత చూపిస్తాం కదా. మీరు పర్మిషన్లు అనేవి ఎప్పుడు తీసుకోవడం జరిగింది? వీటికి సంబంధించి అసలు పర్మిషన్ ఉంది నాకు, వాటర్ ప్లాంట్ కు పర్మిషన్ ఉంది. మున్సిపల్ ఎప్పుడు తీసుకున్నారు పర్మిషన్? 5 years అయిపోయింది తీసుకొని, పెట్టి కూడా 5 years. అప్పుడు అధికారులు ఇక్కడ చెరువు ఉందనే విషయాన్ని గమనించడం కానీ మీకు సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏం చేయలేదా? ఏమి లేదు, మా బఫర్ జోన్ దాటి ఉందని చెప్తున్నా కదా. నా ల్యాండే బఫర్ జోన్ దాటి ఉన్నది. చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. FTL నుంచి ఓకే, రైట్. అది ఆ పరిస్థితి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే 5 సంవత్సరాల క్రితమే ఈ యొక్క అనుమతులు అనేవి తీసుకున్నామంటూ వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అసలు ఈ అనుమతులు ఎలా ఇచ్చారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చెరువును ఆనుకునే యొక్క నిర్మాణాలన్నీ ఉన్నాయి. కానీ ఒక వైపున ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ హాలు, దానికి ఆపోజిట్ లోనే మరొక వైపున ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది కొన్ని షట్టర్స్ ను ఏర్పాటు చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నారు. మరోవైపు కొంతమంది గోడౌన్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కొంత సరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం కావచ్చు, వచ్చినటువంటి ఆ స్క్రాప్ మొత్తాన్ని ఇక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా రకరకాలుగా ఇక్కడ వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేవు. ఇదంతా కూడా FTL లోనే ఉంది, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఒకవైపున హైడ్రా మొత్తం కూల్చివేతలు అనేవి జరుపుతూ ఉంది. ఇప్పటికే దాదాపు ఎన్కన్వెన్షన్ దాదాపు ఆల్మోస్ట్ దాన్ని కూల్చివేత ప్రక్రియ అనేది పూర్తయినటువంటి సమయంలోనే మరికొన్ని బృందాలు చుట్టూ ఉన్నటువంటి ఏవైతే కమర్షియల్ లేకపోతే అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దృష్టి సారించి ఇమ్మీడియట్ గా ఆ స్పాట్ కు కొన్ని బృందాలు చేరుకొని ఇక్కడ ఇల్లీగల్ గా ఏర్పాటు చేసినటువంటి యొక్క అక్రమ నిర్మాణాల మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏదైతే ఈ కూల్చివేతల ప్రాసెస్ అనేది జరుగుతుందో, ఇటు ఎన్కన్వెన్షన్ కు సంబంధించినటువంటి కూల్చివేత, అలాగే పక్కనే యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు, వీటికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఒక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయం అయితే అర్థమవుతోంది. సో మరి దీనికి సంబంధించినటువంటి మరొక వైపున ఇప్పటికే ఏదైతే ఎన్కన్వెన్షన్ ను కూల్చివేయడం జరిగిందో, ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా ఇప్పటికే హీరో అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ ఓనరు రియాక్ట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి అది కనీసం నోటీసులు లేవు, నోటీసులు లేకుండా ఈ కూల్చివేతలు అనేవి జరుపుతున్నారు. దీనికి సంబంధించి మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఇది జనాల్లోకి తప్పుగా వెళ్తుందన్నటువంటి ఉద్దేశంతోనే, ఇది జనాలు తప్పుగా అర్థం చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే తను రియాక్ట్ అవ్వటం జరుగుతుంది అంటూ కూడా హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చడానికి సంబంధించి కూడా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇటు హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఎక్కడైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా GHMC పరిధిలో ఉన్నటువంటి పూర్తి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు. వరుసగా ఇప్పటికే అనేక చెరువులను ఎక్కడైతే అన్యాక్రాంతమైపోయి అక్రమ నిర్మాణాల పాలయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి చెరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిర్మించినటువంటి ఏదైతే ఫ్లాట్లు ఉన్నాయో అక్రమ నిర్మాణాల మొత్తాన్ని కూడా కూల్చివేయింది. ఆ ప్రాసెస్ అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇవాళ అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువును ఆనుకొని దాదాపు 29 ఎకరాలు ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో నుంచి 3 ఎకరాలను కబ్జా చేసి ఏర్పాటు చేసినటువంటి ఎన్కన్వెన్షన్ ను కూల్చివేశారు. దీంతోనే హైడ్రా ఎంత వేగంగా పనిచేస్తున్నటువంటి విషయం అర్థమవుతుంది. మరోవైపున కేవలం అది మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి FTL లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్రమ నిర్మాణం మీద దృష్టి సారించి కూల్చివేతల ప్రాసెస్ ను కంటిన్యూ చేస్తున్నారు.